ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఎన్డీఏ కూటమి తరపున వంగవీటి రాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులు కేసినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరారు వంగవీటి రాధ. రోడ్ షోలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. పులులు సింహాలు కావాలా, ప్రజల తరపున అహర్నిశలు పోరాడే నాయకుడు కావాలా అని ప్రశ్నించారు. ప్రజల కోసం అహర్నిశలు పోరాడే కేసినేని చిన్నిని, అమరావతి కోసం పోరాడిన కొలికపూడి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరారు. అమరావతి కోసం పోరాడిన నాయకుడు మన గారికి మనందరం మద్దతు అలాగే పార్లమెంట్ సభ్యుల కింద కూర్చుంటున్న కేసినేని చిన్ని గారు కూడా మనందరం 59 నెలల పాటు 130 సార్లు పాపం జగన్ రెడ్డి గారు బటన్ నొక్కి 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 అలిచిపోయాడు. బటన్ నొక్కాను అని చెప్పి అంటున్నాడే, మీరెంత నొక్కేశారో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. జగన్ రెడ్డి గారు తప్పకుండా ఇవాళ ఇది ఒక పార్టీల కూటమి కాదు, ఇది ఒక ప్రజా కూటమి. చంద్రబాబు గారు కొలికపూడి శ్రీనివాస్ గారిని, కేసీఆర్ చిన్ని గారిని నిల్చోబెడితే వాళ్ళందరికీ మద్దతు తెలియజేసి బలపరిచింది జనసేన అని జన సైనికులందరూ వెంట నడిచారని చెప్పని కూడా కూటమి అభ్యర్థులు మనందరం గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జగన్ రెడ్డి గారు నేను ఒంటరి వాడిని అయిపోయాను చెప్పి అంటా ఉన్నారు. ఆయన నా అనుకునే వాళ్ళని అందరినీ పక్క దోసేసి ఒంటరి వాడిని అయిపోయాయని చెప్పి అంటున్నారు. కానీ కూటమిలో ప్రతి ఒక్క ప్రజల్ని కలుపుకుని తీసుకెళ్తున్నాం కాబట్టి తప్పకుండా కూటమి విజయం తథ్యమని చెప్పని, ప్రజా విజయం అని చెప్పని కూడా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, మీ చూపించే ఉత్సాహం తప్పకుండా 13వ తారీఖున మన శ్రీనివాస్ గారికి, పాపం ఆయన అధికార పార్టీ నుంచి మీ అందరికీ దయచేసి ఓటు చెప్తున్నాను, ఆయన ఓటుకి 5,000 ఇవ్వమని చెప్పని పంపించారు. ఆయన ఎంతో విశాల హృదయంతో ఓటుకి 5,000 తక్కువ ఇచ్చారు మీకని చెప్పంటే అభ్యర్థి దగ్గర నొక్కేసినట్టు అని చెప్పని మీరందరూ భావించినది ఇది. ఎందుకంటే పాపం ఆయన ఎంతో కష్టపడి 5 సంవత్సరాలు మన సొమ్మంతా దోచేసుకున్నాడు. మళ్ళీ మనకే పంచి పెడదామని పంపించారని జగన్ రెడ్డి గారు. డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం మన కొలికపూడి శ్రీనివాస్ గారికి వేయమని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మాకు స్ఫూర్తినిచ్చిన నాయకులు కీర్తిశేషులు రంగా గారికి జోహార్ తెలియజేసుకుంటూ, ఆయన ఇచ్చిన పిలుపు చేయి